ఏదో జనమేదో ఆ చంద్రబాబు నాయుడు గారికి అబ్బో అన్నట్టు వచ్చినట్టు ఈడ మేము ఆ ఏదో కొత్తగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వస్తున్నంత అంతమంది జనం లేరు నీ బతుక్కి 7 నియోజకవర్గాల నుంచి పెట్టావు మీరు జనం వస్తే మేము భయపడుతున్నాం అబ్బా వచ్చారే జనం మీకెవరే వచ్చేది మీ చంద్రబాబు నాయుడు మాట్లాడేది ఎవరిదా ఇదిగో నేను రేపు అధికారంలోకి వస్తే ప్రజలకి మంచి పని చేస్తానని ఒకటి చెప్పు లేకపోతే గతంలో చేశానని చెప్పు మీ చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం మేలు చేశాడని ఈనాడైనా పేదవాళ్ళకి పట్టుమని 1 సెంటు స్థలం ఇచ్చాడా మేము స్థలం ఇస్తే ఆడిచ్చాడు అని చెప్తాడు యాడిచ్చారన్నది కాదు ఎలా ఇచ్చారన్నది మీకు అది కూడా లేదుగా నువ్వు అది కూడా ఇవ్వలేకపోయావుగా ఆంజనేయులు కట్టే దాంట్లో నువ్వు ఒకటి గుర్తు చేసుకో నీ బ్రతుకదని ప్రజలు అర్థం చేసుకున్నారు ఈడంతా అబద్ధాలు మాట్లాడతాయా ఈయన మాట్లాడేదే ఒక్కటన్నా నిజం ఉండదు ఒక్కటన్నా వాస్తవం ఉండదని వరకపూడి సెల విషయంలో మీ ఎంపీ గారి విషయంలో నేను మాట్లాడాను ఎంపీ ఎలా అయ్యాడయ్యా నేను ఎమ్మెల్యే అయ్యాను నేను ఎమ్మెల్యే అంటే ప్రజలు ఓట్లు వేశారంటే నాకు ఇన్నిడులుగా వేయలే నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నాకు సీట్ ఇస్తే ప్రజలు ఓటేస్తే నేను ఎమ్మెల్యే అయ్యాను నేను ఎమ్మెల్యే అయితే ప్రభుత్వం తరపు నుంచి ఈ పనులు చేశాను ఇవి నా క్రెడిటే కాదు ఈ ప్రభుత్వం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పాలనలో ఇవన్నీ అభివృద్ధి జరిగినాయని చెప్పాలి ప్రజలతో పనిలేదంటే ఆయనకి ఏనే గెలుస్తారంట ఏనే వేసుకుంటారంట వాళ్ళందరూ వేస్తారంట ఇంకెవరు ఆడ బూతుల కాడికి కూడా రావాల్సిన పనిలేదంట వీళ్ళే వేసుకుంటారంట వేసుకోండి అయ్యా అదే చెప్పాను దొరల పాలన పోయింది పేదల పాలన వస్తుంది పేదల పాలన కొనసాగుతుంది పేదల ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ పేదల పార్టీ వైఎస్ఆర్ పార్టీ దొరల పార్టీ మీ తెలుగుదేశం పార్టీ అనేది ప్రజలు గమనించారు అందుకే మీకు బాగా దురదీస్తున్నారు బాగా దురదీసేదానికి కూడా తొందరలోనే మీకు బాగా ఆవేశపెట్టిపోతున్నాం ఆంజనేయులు బాగా పెద్దగా బాగా నువ్వు ట్రై చేయి చూస్తా నన్ను జైల్లో పెడతావా నీ అబ్బతరం కూడా కాదు నేను అలాంటి తప్పుడు పనులు చేసేవాడిని కాదు ఆ తప్పుడు పనులు చేసేది నువ్వు తప్పుడు పనులు చేసేది మీ చంద్రబాబు నాయుడు 50 రోజులు జైల్లో ఉండి వచ్చాడు నేనా ఎందుకు చేస్తావయ్యా ఎందుకు జైల్లో పెడతారయ్యా నువ్వు జైల్లో నువ్వు చెప్పకూడదని నువ్వు వచ్చినాడు నువ్వు మీ చంద్రబాబు నాయుడు మేము ఆ క్యారెక్టర్ మాది కాదు అలాంటి ఆలోచన మాది కాదు అలాంటి అభిప్రాయం మాకు లేదు నీలాగా ఇప్పుడు ఇతను బాధ ప్రజలు గమనిస్తారు నీలాంటి చెడుని తీసి పక్కన పెడతారు మంచిని ఆస్వాదిస్తారు అది నీవు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇంకోటి చంద్రబాబు నాయుడిని తిట్టారు చంద్రబాబు నాయుడు అనే అర్హత నీకుందని నీకు జగన్మోహన్ రెడ్డి అనే అర్హత నీకుందా నువ్వేమన్నా తోపువా అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నన్ను మాట్లాడేటప్పుడు అతని దగ్గర ఏ సాక్ష్యం ఉందని అన్నాడు చంద్రబాబు నాయుడు అనే మోసగాడు చంద్రబాబు అనే ఆయన మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడినటువంటి భాష ఆయన నన్ను జైల్లో పెట్టిస్తానంటే నేను ఆయనకేమన్నా ఆయన మోసేది కింద నీళ్లు నేనేమన్నా తాగుతున్నానా ఊరికి నువ్వు ఒక కాగితం రాసిస్తే ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అంత పెద్ద వయసున్న ఆయన కనీసం సిగ్గు లేకుండా మాట్లాడిందంటే నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడినంటే అతను ఏం మాట్లాడాలా ఏమని సంబోధించాలా దొరగారని సంబోధిస్తారా నువ్వు జగన్ రెడ్డి సైకో రెడ్డి అని అంటావు
మేము దొరగారిని సంబోధించాలా నీ నాయకుడిని? ఏమయ్యా మీ నాయకుడు నీ మిమ్మల్ని దొరలని పిలవాలా? అందుకే మీరు దొరలయ్యారయ్యా, మీరు దొరలవుతున్నారు. దొరల పరిపాలన పోయింది, ప్రజల పరిపాలన వచ్చింది, పేదల పరిపాలన వస్తుంది. మీ దొరగారికి చెప్పు, నువ్వు ఆకు తీసి అది ఇస్తే ఏది పడితే అది చదువుతావా? నీ ఇష్టమా? ఇది నీలాగా దొంగ నోట్లు మార్చి ఒక్కసారిగా పెద్దవాడిని కాదు, నీలాగా మడ్డలు చేసి పెద్దవాడిని కాదు, నీలాగా గుళ్ళు తవ్వుకొని దాంట్లో ఏముందోనని అట్లా ముఠాలు పెట్టి చేసినవాడిని కాదు, నీలాగా దొంగ ఎరువులు అమ్మి పైకొచ్చినవాడిని కాదు, మట్టి అమ్మి పైకొచ్చినవాడిని కాదు, వర్మీ కాంపోస్ట్ అని చెప్పి దొండపాడు చెరువులో మట్టి అమ్మి పైకొచ్చినవాడిని కాదు. నీలాగా ఇప్పుడు ఖమ్మంపాడులో నువ్వు పొలాలు తీసుకొని అది తిప్పి నా మీద మాట్లాడేవాడికి తిప్పి నీ దాంట్లో పెట్టుకో, అంతేగాని అది బ్రహ్మనాయుడికి వర్తించాలంటే వర్తించదు. నేను అదే చెప్తున్నా, ఎవడైనా సరే ఉంటే అందులో ఉన్నా కానీ నువ్వు తీసేసుకో, నీ పేదవాళ్ళ కన్నదే పంచుకో అని చెప్పాను. ఈ రోజు కాదు, నువ్వు చెప్పాను 175 ఎకరాలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే తీసుకుంది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే డైరీ ఇండస్ట్రీ కట్టింది అదే పొలంలో. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే కట్టాను. ఇవాళ నేను కొత్తగా తీసుకుంది కాదు కదా. అది కాదు, నువ్వు అన్ని విధాలా నువ్వు మాట్లాడేటప్పుడు నీ ఆస్తులేంటి, నువ్వేంటి, నీ మోసాలేంటి, నీ దగా ఏంటి, నీకు సీటు నీ భార్యకి ఎలా వచ్చింది, ఎవరి కాళ్ళు పట్టుకుంటే వచ్చింది? నేనెవడి కాళ్ళు పట్టుకోలా, నేనెవడి కాళ్ళు పెట్టుకొని మీ తెలుగుదేశం వాళ్ళ కాళ్ళు పట్టుకొని నేను తీసుకురాలా. మీ చంద్రబాబు నాయుడు గారు అదే శివప్రసాద్ని వాడుకొని, శవాన్ని కూడా వాడుకొని, శవం సానుభూతి కూడా కావాలని శవాన్ని మోసి ఇవాళ వాళ్ళ అబ్బాయి వచ్చేవరికి నీకు సీట్ లేదని చెప్పింది మీరు. మీలాగా కథలు చెప్పే వ్యాపారం మాది ఉండదు. చెప్పామంటే చేస్తాం, చేసిందే చెప్తాం, అన్ని విధాల ప్రజలకు వినిపిస్తున్నాను. ఈ రోజు చూడు, నువ్వు కూడా చూడు, నేను ఎక్కడైతే ఏవైతే చేశానో అవే చూపిస్తున్నా. ప్రతి మండలానికి ఒక స్క్రీన్ వేసి ప్రతి గ్రామానికి చూపిస్తున్నాను నేను చేసిన పనులు. ఏమయ్యా మీ ముత్యాల సంగతి, మీ ముత్యం సంగతి ఎవరికి తెలియదయ్యా బాబు. అయితే నువ్వు చాలా ఎంత బ్రహ్మాండంగా చెప్పావయ్యా మా అయ్యదని. మీ అయ్య కూడా ఉన్నాడు కదయ్యా, మీ అయ్య గురించి, నీ గురించి, నీ కథ గురించి, నీ చేపల గురించి, నీ చెరువుల గురించి, నీ భారతం గురించి, నీ గురించి ఎవరికి తెలియదయ్యా. నేనేదో రైతట్ట ఆయన, నీ ఎంబడి తిరిగే బోకరు, పొక్కులేనరు బోకరు. ఆ బోకరు ఎవరు? కొండాయిపాలెం. ఆ కొండాయిపాలెం ఆయన ఏల్పూర్లో వచ్చి నువ్వు ధాన్యం కొనమన్నాడట. ఈ ఊర్లో నాయకుడు ఎవడాయా అంటే తంతానన్నమాట వాస్తవం. పక్కన కూర్చుంటే నాకేంటి, నువ్వు ఎవరితో ఉంటే నాకేంటి, నాకేం సంబంధం లేదే. నిన్ను ఏనాడు నేను పార్టీలోకి రమ్మలేదు, ఏనాడు నిన్ను పొందలేదు, నాకేం సంబంధం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అయ్యా ధర్మాత్ముడని నువ్వే చెప్పావు. వాళ్ళ అయ్య అసలు ఈ రైతుల్లో అలాంటి మహానుభావుడు, ఆ మహానుభావుడు పక్కన నేను ఎమ్మెల్యే కావడం నా అదృష్టం. దేవుడు రాజశేఖర్ రెడ్డి అని నువ్వే చెప్పావు. మీ దేవుడిని మేము కాదన్నావా? ఆయన దేవుడు అయ్యాడు, ఇవాళ దెయ్యం అయ్యాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు దెయ్యం అయ్యాడు, ఈ రోజు దేవుడు అయ్యాడు. ఇదే కదా మీరు చెప్పే దాంట్లో కాస్తన్నా. గ్రామాల్లో చెరువులన్నీ నేను తీసుకున్నానా? గ్రామాల్లో చెరువులన్నీ ఎవరు తీసుకున్నారు? వినుకొండ సొసైటీ అని బట్టి చెప్పి మీ మామ పేరు పెట్టుకొని నువ్వు దోచిన ఇవన్నీ మీ దోపిడి. రోజు మాట్లాడు, రోజు మాట్లాడదాం. రెడీ? ఇక్కడ ఎవడో భయపడ్డు,
తప్పు చేసిన మీరు భయపడాలా? తప్పు చేయని నేనెందుకు భయపడాలా? తప్పు చేసిన మీరు భయపడాలా? ప్రజలను దోపిడీ చేసినందుకు మీరు భయపడాలా? మనుషుల గురించి, మనుషుల వ్యక్తిత్వం గురించి, మనుషుల గౌరవాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అడుగా బ్రాహ్మణ్ణి, ఒక బ్రాహ్మణాన్ని నువ్వు తనితే నిన్న దాకా బతికి పంచంలో ఉండి సచ్చాడు. అది కూడా ఒకసారి గుర్తు చేసుకో. నీ అన్న పుస్తకాలలో నువ్వు చేపించిన మడ్డల్లో అవి కూడా గుర్తు చేసుకో. ఓకే, అన్నట్టుగా రెడీ. పెద్ద మనిషి నువ్వు, పెద్ద మనిషివా? పెద్దగా 70 సంవత్సరాలు ఉండొచ్చు, 80 సంవత్సరాలు ఉండొచ్చు, ముసలోళ్ళు కావచ్చు. ఎవరైనా నిజాయితీ నిబద్ధతగా బతకాలి, కష్టం మీద బతకాలి.